డబ్బులు ఇవ్వడమంటే చేతులు రావు. ఇగోండి అమ్మాయి గారు, అంటిపల్లి సుబ్బారావు గారు. ఎరా తాతరావా, నీ సంగతి ఏంటి? వచ్చే నెల కల్పించేస్తానమ్మా. ఏంటని చెప్పేది? రాయుడు గారు అంత పెద్ద మహల్ వదిలేసి ఈ ఇంట్లో ఎందుకుంటున్నారా? అది డబ్బుల కోసమే కదా. తీసే మిషన్ కిషన్ తీసి మొత్తం ఖాళీ చేసాను. నువ్వు ఉండహే, మీరు నాన్నగారిని పిలవండమ్మా, నేను చెప్పుకుంటాను. ఏ నెల కానీ అద్దె డబ్బులు సరిగ్గా కట్టకపోతే పెద్ద మగోడు వచ్చాడు, మిషన్ తీసుకెళ్ళి గోదాట్లో పెడతాడంట. ఏంటి ఏమైంది? అయ్యా అద్దె మొత్తం వచ్చే నెల ఇచ్చేతానయ్యా. ప్రతి నెల ఇదే బాగుతుంది గారు. నేనే కండిషన్ పెట్టలేదు కదా, మీ తాహతకు తగ్గట్టుగా నిమ్మన్నాను. నోరు తెరిచి అడిగారు, ఉంచండి అయ్యా, తీసుకోండి అయ్యా. మరి పిల్ల స్కూల్ ఫీజు? ఇది పెద్ద కలెక్టర్ అయిపోద్ది, నువ్వు బాగా కారులో తిరుగుదు గాని. తప్పయ్యా, పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, చదువు ముఖ్యం. ముందెళ్ళి స్కూల్ ఫీజు కట్టు. సాక్షాత్తు నాన్నగారు నరసింహనాయుడు గారి దానగుణం అలాగే దిగిపోయిందయ్యా. మంచిది, ఉంటానయ్యా. ఈ నెల అంటే ఎలా గడిపేసావు, మరి వచ్చి నెల ఏం చేస్తావు? నీకు యూనిఫారం కుట్టించి నేను కొత్తగా స్కూల్లో చేర్పించానని చెప్తాను. చాలే సంబడం. ఏమా అయిందా? అయిపోయింది అన్న, ఇంకా 10 మంది ఇవ్వాలి. 10 మందా? ఎప్పుడు 5గురే కదా ఇవ్వండి. ఆ 5గురిని చూసి ఇంకొక 5గురు తయారయ్యారండి. వీళ్ళని ఎలా వదిలేమనుకోండి, మనమే తిరగాలి, అద్దె డబ్బులు ఎదురు కట్టవలసి వస్తుంది. వీళ్ళని ఎలా కాదండి. రే లవుడు, రే రే ఏంటి కొత్తగా ఏదో రెంట్ అంటున్నావుట? రెంటల్ యాక్ట్ మర్చిపోయావా, లేక మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నావా? 15 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, మన ముందు యాక్టింగ్ చేస్తాడా? యాక్ట్ మర్చిపోయినట్టున్నాడు. 12 ఏళ్ల నుంచి ఒకే ఇంట్లో రెంటుకున్నోళ్ళకి ఎన్ని హక్కులు ఉంటాయో మీకు తెలీదా? ఈ ఇంటి యజమానిగా నేను న్యాయంగానే అడిగాను. కాదంటే వాళ్ళకి ఏది న్యాయం అనిపిస్తే అదే చేయమను. ఇంటికొంటారు మీరా? అలా ఈ కొత్త కుర్రోడు అడుగుతున్నాడు. ఎవడ్రా నువ్వు? అవతారం చూస్తుంటే డైరెక్ట్ గా చంద్రమండలం నుంచి దిగినట్టుగా ఉంది. అసలేం తెలుసు నీకు గంధర్వ మహల్ గురించి? ఎంతో ధైర్యంతో ఈ భూత్ బంగ్లాలో ప్రవేశించి మహల్ మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య ధూప దీప నైవేద్యాలతో పూజలు జరిపించి దయ్యాలు తోక ముడుచుకుని పోయేలా చేశాడు ఉత్తమమూర్తి. ఈడొచ్చాక దయ్యాల పొగారు వచ్చింది. నేను ఆంజనేయుడు ఉన్నామనే ధైర్యంతో ఈ మహల్లో 2వ పొయ్యి వెలిగించి ఈ మహల్కే వెలుగులు తీసుకొచ్చాడు మా శెట్టి. వీడి వల్లే మహలంతా మసెట్టేసింది. కరెంటు బిల్లు కట్టలేక చీకట్లో మగ్గిపోతున్న ఈ మహల్కి తన రైటింగ్ తో కళాకాంతులు తీసుకొచ్చాయండి మన డేరాల సత్యబాబు. 1 2 3 వీడి దెబ్బకు 4 సార్లు వైరింగ్ మార్చాల్సి వచ్చింది. నా సంగతి సరేనండి. తన రచనలతో గంధర్వమాల ఉనికిని ఆంధ్రదేశం మొత్తం చాటి చెప్పిన ఘనత మన డొల్లా సావిత్రి గారిదండి. నాదెప్పుడు వీడితోనే పెళ్ళ. అబ్బాబాబా ఏం పేర్లు! తాళం తీసిన తలుపులు, పుణ్యం కొద్దీ కన్య, అచ్చొచ్చిన ఆరో ప్రియుడు. సిటీ నుంచి పెద్ద దాడులు కార్లు వేసుకొచ్చి మరి శతకబాదేహరి దీన్ని. ఆ మాటకొస్తే బయట ప్రపంచమే తెలియని మహల్ కి విజ్ఞానాన్ని వినోదాన్ని అందించిన మహాజ్ఞాని మా కేబుల్ కేశవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీడు చిన్నప్పుడు బాగా ఎరుపు, టీవీలు పేల్చి ఇలా మసెట్టేడు. ఇంతమంది త్యాగమూర్తుల జీవితాలని ఫలంగా పెట్టి టెనెంట్స్ హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడింది మా ఈ టెనెంట్స్ జేఏసీ. టెనెంట్స్ జేఏసీ జిందాబాద్! టెనెంట్స్ జేఏసీ జిందాబాద్! టెనెంట్స్ జేఏసీ జిందాబాద్! టెనెంట్స్ జేఏసీ పెట్టుకుని ఇలా వేసే అసలు అన్ని కాదు. ఇప్పుడు చెప్పరా, ఈ ఇంటి మీద మాకు కాక ఇంకెవరు కొడతారా హక్కు? రే బచ్చాగాడు వాడిని అడిగేదింట్రా? రేయ్ నువ్వెవడ్రా మమ్మల్ని అడగటానికి? రేయ్ నిన్నేరా అడిగేది? దయచేసి నా ఫ్లాష్ బ్యాక్ అడగండి. నీ ఫ్లాష్ బ్యాక్ మాకెందుకురా? ఎవరు నువ్వని అడుగుతున్నాను. నేనెవరో చెప్పాలంటే నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి కదండి. అయితే నీ ఫ్లాష్ బ్యాకే చెప్పు. బా దయచేసి నా ఫ్లాష్ బ్యాక్ అడగండి. చూసారా నేను నా ఫ్లాష్ బ్యాక్ చెప్పకముందే మీకు ఎంత టెన్షన్ వచ్చేస్తుందో, అందుకే చెప్పను. రేయ్ నువ్వు మళ్ళీ అదే చెప్తున్నావు. మీరు మళ్ళీ అదే అడుగుతున్నారు. ఇట్స్ ఆల్ రైట్. సరే కరెక్ట్ గా చెప్పు, నీకేం కావాలి? అదికి ఓ రూమ్ కావాలి సార్. రేయ్ నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు అక్కడ సమాధానం చెప్తున్నావేంట్రా? అర్థ మ్యాటర్ ఇంటి ఓనర్నే కదా అడగాలి. రేయ్ జేఏసీ పర్మిషన్ లేకుండా ఒక్కడు కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టలేడు. ఈ అడ్వాన్స్ ఉంచండి. పైన బ్యాచులర్స్ రూమ్ ఉంది, అక్కడ ఉండు.
ఫర్ అవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. వాడెవడో ఇప్పటికీ చెప్పనే లేదు. వాడి ఎంట్రీనే ఇంత ఇరిటేటింగ్ గా ఉంటే వాడి ఇంట్లో ఉంటే మన కమిటీ ఉనికికే ప్రమాదం. రేయ్, వాడు మన దెబ్బకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పారిపోవాలి. చెప్పరా, ఎవరు నువ్వు? అసలు ఎక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటండి పద్మవ్యూహంలో అభిమన్యుని రౌండ్ వేసినట్టు నన్ను కొడతారా? అభిమన్యుని కొట్టలేదురా, చంపేశారు. మర్డరా? మడ్రే, శవం కూడా కనిపించదు రోయ్. అయ్యో, మర్డరు శవాలు అంటున్నారు. నాకు భయం వేస్తుంది సార్. రాయుడితో రూల్స్ మాట్లాడినప్పుడు ఏమైందిరా ఈ భయం? అంటే మీ విశ్వరూపం ఇప్పుడే కదండి చూస్తున్నాను. ఇది ట్రైలరేరా, అసలు బొమ్మ ముందుంది. అబ్బో, నా ఓపిక పోయిందిరో. ఇప్పుడు ఇటు చెప్పకపోతే నా చేతిలో చచ్చాడే. అయ్యో కోప్పడకండి, దయచేసి నా ఫ్లాష్ బ్యాక్ ఎవరికి చెప్పొద్దని రిక్వెస్ట్. ముందు చెప్పిచావు, తర్వాత చెప్పాలో చావాలో ఆలోచిద్దాం. ఈ ప్రపంచంలో పంచభూతాలు 5. ఇది చాలా కొత్త విషయం. పంచపాండవులు 5. అబ్బో, చెప్పరా వీడు, చెప్పరా. నా లక్కీ నంబర్ కూడా 5. లక్కీగా మీరు 5. అసలు మ్యాటర్ రారా? చాలా తొందరపడుతున్నట్టున్నావు. నీ నంబర్ 1. వన్నా ఎవడే నెంబర్ 1? ఎవడు నెంబర్ 1? అయినా నాకు నెంబర్ 1 ఇస్తే నీకేం చెప్పి? ఇవ్వడానికి వాడెవడు, తీసుకోవడానికి నువ్వెవడయ్యా? మూర్తి గారు, నేనే నెంబర్ 1, ఈ నెంబర్ 2, ఈ నెంబర్ 3, ఈ నెంబర్ 4, నేను నెంబర్ 5. నువ్వు చెప్పవా? లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. ఎవరి నంబర్లు వారు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నాం. నా పరిచయం ప్రమాదం, నా ఊహ ఉన్మాదం, నా కోరిక క్రూరం, నేనంటేనే మరణం, మరణం, మరణం. అనవసరంగా అబ్బాయిని డిస్టర్బ్ చేశాము. అవును, బాగా డిస్టర్బ్ చేశారు. అయినా నీ గురించి మాకెందుకులే బాబు, మాకు బోల్డ్ పనులు. అవును, నేను కూడా అదే చేద్దాం అనుకున్నాను. రేయ్, అస్త్ర సన్యాసమా? నా మొహం. అస్త్రాలు, వెపన్స్ అని అంతంత పెద్ద మాటలు ఎందుకులే బాబు, అవి మా పనిముట్సు. మరే నువ్వు పిలిచావని ఉన్న పళంగా వచ్చేసావు అంతే. నువ్వు రెస్ట్ తీసుకో బాబు. ఆట మొదలుపెట్టి రెస్ట్ అంటే ఎలారా? ఆట? ఏ ఆట? కపాల క్రీడ. ద నంబర్ గేమ్. ఈ గేమ్ రూల్స్ ఏంటంటే, నా పవిత్రమైన ఫ్లాష్ బ్యాక్ మీ 5 తప్ప 6వ వాడికి తెలియకూడదు. తెలిస్తే 1వ వాడు 0లోకి వస్తాడు. అంటే మూర్తి గారు ఆటలోంచి అవుట్ అయిపోతారా? అటు నుంచి మాత్రమే కాదు, మరి ఈ లోకం నుంచి కూడా. ఆ తర్వాత ఆటోమేటిక్ గా 5 4 అవుతుంది, 4 3 అవుతుంది, 3 2 అవుతుంది, 2 1 అవుతుంది. కొత్తగా తెలుసుకున్నాడు ఆటలో జాయిన్ అవుతాడు. ఎనీ డౌట్స్? చాలా. ఇంత జరిగితే పేపర్లోనే టీవీలో రాకుండా ఉంటుందేంటి? ఎలా వస్తుంది? తెలుసుకునే వాళ్ళని నేనే నరికేస్తే. నీకింకా డౌట్ ఉందనుకో, కిందకెళ్ళి ఎవరికైనా చెప్పి పైకి రా. నువ్వు పైకొచ్చే లోపల ఈ మూర్తిగాడు మెడ మీద తలుంటే నన్ను అడుగు. నువ్వు ఉండరా దరిద్రుడా బాబు, వాడి మాటలు నువ్వే పట్టించుకోవద్దు. ఈ విషయం మానవనే ఉంచుకుంటావు. నౌ ఎవ్రీబడీ రిలాక్స్. ఇప్పుడు జరిగిన ఈ ఫ్లాష్ బ్యాక్ కి పాత్రలు, సన్నివేశాలు కేవలం మన కల్పితం.